ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కంపెనీ. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. ఒక్కసారి మా గ్రామంలో ఏమైంది తెలుసా? రన్నింగ్ కాంపిటీషన్ జరిగింది. అందులో నాలాగనే 1000 పిల్లలు పాల్గొన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఏం చెప్తాను అసలు ఏం జరిగిందని. ఒక్కసారి దొంగతనం చేసి పారిపోతుంటే ప్రజలందరూ దొంగ అన్నారు. కానీ దొంగ చాలా వేగంగా పరిగెత్తాడు. నేను ఆ దొంగని చూశాను, తొందరగా వాడిని వెంబడించాను కూడా. మీ అందరికి బాగా తెలుసుగా నేను చాలా వేగంగా పరిగెత్తగలనని. అవునవును, ఒక సమస్య వస్తే మీరే కదా పారిపోయేవారు. ఏంటి ఏమంటున్నావు నువ్వు? కాదు కాపాడడానికి పరిగెడతారు అన్నాను. నేను మీతో ఇప్పుడు ఏమన్నాను? నేను ఎంత వేగంగా పరిగెత్తానంటే ఇక చాలు సార్, చాలా సేపటి నుంచి పరిగెడుతున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి. నేను ఆ తర్వాత వేగంగా పరిగెత్తి ఆ దొంగని పట్టుకున్నాను. అంతేకాకుండా వెనకాలనే ఆ గ్రామ ప్రజలు వచ్చేలోపు వాడిని కొట్టి మూతి పళ్ళతో వర్ర కొట్టేశా. ఆ తర్వాత బెడ్ నుండి కింద పడుంటారు. మీ కళ మొత్తం పాడైపోయి ఉంటుంది. బెడ్ నుంచి కింద పడిపోయానా? నాకు నిద్ర చెడిపోయిందా? ఏమంటున్నావు? అసలు మా ఇంట్లో బెడ్డే లేదు, నేను ఎలా కింద పడతాను చెప్పు? మామూలుగా ఎప్పుడు నా కళలకి ఇలాగే కదా చెప్తారు, కానీ మీకు మాత్రం చెప్పనంటున్నారు. దిస్ ఇస్ నాట్ ఫెయిర్. నేను దీనికి అసలు ఒప్పుకోను. చూడు, అది నేనేమి ఇక్కడ కథలు చెప్పట్లేదు. నేను చెప్పేదాన్ని నిజమే, నిజమైన మాటలే, 100% నిజం. హలో లడ్డు సింగ్ సార్, నన్ను ఎవరో మీకు తెలుస్తుందా? కనిపెట్టలేరులే, పర్వాలేదు వదిలేండి, నేనే మీకు చెప్తాను. వర్షం పడితే మెరుపులు వస్తాయి, నేను పరిగెడితే మెరుపులు పడతాయి. ఒక్కసారి నన్ను గ్రామంలో మీరు తరుముకుంటూ వచ్చారు కదా, అది గుర్తుందా? నువ్వేమంటున్నావు? ఇంతసేపు నీ గురించే మాట్లాడుతున్నాను. నువ్వు 100 ఏళ్ళ దాకా ఉంటావులే, కానీ నువ్వు ఒక దొంగవి కదా. నువ్వు ఎందుకు ఫోన్ చేసావు? ముందు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు చెప్పు. వేదాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ని దొంగతనం చేసి డబ్బుని పక్కనే పెట్టుకొని నీతో మాట్లాడుతున్నాను. నువ్వు ఇప్పుడైనా వేగంగా పరిగెడతావో లేదో అని చూడటానికి నేను ఇక్కడ నుంచున్నాను. ఆ రోజు నువ్వు ఎంత వేగంగా పరిగెట్టావు? నీ వల్ల కుదిరితే అదే వేగంలో పరిగెట్టుకునిరా. నేను ఇక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వర్షం వస్తే మెరుపులు మెరుస్తోంది, నేను పరిగెడితే వెలుతురు వస్తోంది. అయ్యో, నేను ఇరుక్కుపోయానే. శివ, వాడేనయ్యా భయంకరంగా పరిగెత్తాడు కదా. నేను కాసేపు ముందు మీకు కథ చెప్పాను. వాడు బ్యాంకు ముందు నిలబడి ఉన్నాడంట. అంతేకాకుండా వాడిని నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకోవాలట. ఏంటయ్యా నాకు ఈ సమస్య? నువ్వేనటయ్యా? యు ఆర్ అండర్ అరెస్ట్. అలా కాదు, పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను నువ్వు పట్టుకోవాలి. ధైర్యంగా అంటూ నువ్వు పరిగెట్టు, నన్ను పట్టుకో. ఇప్పుడు కూడా నువ్వు నాకంటే వేగంగా ఉన్నావని ప్రూవ్ చేసి చూపించక్కర్లేదా? అదేలాగా నేను నీకు ప్రూవ్ చేస్తున్నాను. వర్షం వస్తే మెరుపులు మెరుస్తోంది, నేను పరిగెడితే వెలుతురు వస్తోంది. ఓకే ఓకే, ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్, గో. రా, ముందు వచ్చి ఈ బ్యాగ్ ని పట్టుకో, తర్వాత నన్ను పట్టుకోవచ్చు. ఎక్కడ్రా? ఏంటి మాయమైపోయాడు? దొంగ పట్టుకోండి, నా నగలన్నీ దోచుకుపోతున్నాడు. దొంగని పట్టుకోండి. నువ్వేం చేస్తున్నావు? దొంగ ఎలా పారిపోతున్నాడో చూస్తున్నావా? పక్కన జ్యువెలరీని కూడా దొంగతనం చేసి వచ్చాను. పట్టుకో, ఈ బ్యాగ్ ని పట్టుకో. ఇప్పుడు ఈ బ్యాగ్ ని పట్టుకో. ఇంకొక జ్యువెలరీ కొట్టును కూడా ఖాళీ చేశాను. ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా?
అరే లడ్డు సింగ్ సార్, ఇన్ని బ్యాగులు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు? అదేనయ్యా, దొంగ వెనకాలే వెళ్తున్నాను. వాడు ఎక్కడో దొంగతనం చేసుకుంటూ వస్తున్నాడు. కానీ బ్యాగ్ మాత్రమే నాకు ఇస్తున్నాడు. ఇంత వేగంగా ఎలా పరిగెత్తగలుగుతున్నాడయ్యా వాడు? నేను ఇక ఒక అడుగు కూడా ఎత్తి పెట్టలేను. బ్యాలెన్స్ ని రేపొచ్చి దొంగతనం చేస్తాను. ఎవరు నన్ను పట్టుకోలేరు. ఎక్కడి నుంచి పట్టుకోగలను? నాకు ఊపిరి ఆడట్లేదు. హలో అంకుల్, ఆ బ్యాగులు మర్యాదగా ఇచ్చేయండి. చిన్నపిల్లాడా, మధ్యలో నువ్వెవర్రా? పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఆగరా! ఈ పిల్లాడి నిజంగానే చాలా డేంజర్ అయిన పిల్లాడిలా ఉన్నాడు. తెర నుంచి నేను ఎలాగైనా తప్పించుకుని తీరాలి. ఇప్పుడు పట్టుకో. ఖచ్చితంగా ఒక మనిషి ఇంత వేగంగా పరిగెత్తలేడు. తప్పకుండా ఆయన ఏదో ఒక మెషిన్ ని యూజ్ చేస్తున్నారు. రండి, ఈ రోజు ఆయన ఎక్కడైతే దొంగిలించారో మనం అక్కడికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ ని ఒకసారి చెక్ చేద్దాం. ఇదే ఖచ్చితంగా ఇది. ఈ షోని చూసావా? దాన్ని వేసుకోవడం వల్లే వేగంగా వెళ్తున్నాడు. ఖచ్చితంగా ఆ షోలో ఏదో టెక్నాలజీ ఉంది. వాడిని పట్టుకోవాలంటే మనం ఏదో ఒక ట్రాప్ ని తయారు చేయాలి. తప్పకుండా వాడు నెక్స్ట్ టైం దొంగిలించేటప్పుడు లడ్డు సింగ్ గారికి ఫోన్ చేయకుండా వదలడు. అరే, ఎందుకయ్యా దొంగతనం చేయాలి? అది నాకెందుకు ఫోన్ చేయాలి? 4 జ్యువెలర్స్ లో అసలు దొంగతనం చేసేసాడు కదా. కానీ తను ఇంకా మాల్ కి వెళ్ళలేదు కదా, కాబట్టి తప్పకుండా వాడు అక్కడికి వస్తాడు. సరేలే, ఇక మనం ఏం చేయాలో చెప్పు. ముందు ఒక మార్గాన్ని ఆడియను యూడి వెళ్ళి బ్లాక్ చేస్తారు. ఇంకోవైపు రేవా, మరోవైపు మీరు, ఇంకోవైపు నేను వెళ్ళి బ్లాక్ చేస్తాను. నువ్వు ట్రాప్ అసలు చేయడం లేదు. నువ్వు జస్ట్ వాడి దారిని ఆపుతున్నావు. వాడిని నేను డ్రాప్ చేస్తాను. వాడు నా ఎరా. ఓకే, మీరే వెళ్ళి అతన్ని ట్రాప్ చేయండి. ఇక మీ ఇష్టం. ఎందుకలా పరిగెడుతున్నారు సార్? అదేనయ్యా, వేగంగా పరిగెత్తుతున్నాడే వాడిని నేను ఎదుర్కోవాలి కదా. వాడిని పట్టుకోవాలి. దానికోసం నా శరీరంలో స్టామినాని పెంచుకోవాలి కదా కానిస్టేబుల్. అయితే మీరు స్పీడ్ రెట్టింపు చేయాలి సార్. ఎలా ఉన్నారు లడ్డు సింగ్? ఎవరు అది? అది ఇక బ్యాటరీ ఉండదు, బెల్లు మోగదు. వాడు మెసేజ్ చెప్పలేకపోతే వాడు దొంగతనం చెయ్యడు కదా. ఎలా ఉన్నారు లడ్డు సింగ్?
నేను చెప్పను నేను ఎలా ఉన్నానని అస్సలు చెప్పను. ఎలా ఉన్నావు లడ్డు సింగ్? నేను ఫ్యూచర్ జ్యువెలర్ని దొంగతనం చేసి బయట నుంచుంటున్నాను. వాడు మెసేజ్ ఇచ్చేశాడు. ఎప్పుడు మనం వెళ్ళక తప్పదుగా. శివా ఏంటి లడ్డు సింగ్ సార్, చేసి ప్రారంభిద్దామా? లేదు, నో 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 నో. ఈసారి నీ వెనకాల పరిగెత్తుకుంటూ రాను. మోటార్ సైకిల్ తోనే వచ్చి వెంబడిస్తాను. ఓకే పదండి. మీరు మోటార్ సైకిల్ వచ్చినా కూడా స్లోనే రండి రండి. నువ్వు మళ్ళీ వచ్చేసావా? ఈసారి నువ్వు ఖచ్చితంగా పట్టుకోలేవు. ఏ చిన్నపిల్ల, నువ్విక్కడేం చేస్తున్నావు? వాళ్ళతో కలిపి నువ్వు నన్ను పట్టుకోవాలని చూస్తున్నావా ఏంటి? మీరు ఏవైనా చేయండి, కానీ మీరు నన్ను పట్టుకోలేరు. ఇప్పుడు నువ్వు నా చేతుల నుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తున్నావు. ఏంటిది, వాడు తప్పించుకున్నాడేంటి? లేదు. లేదు. హలో లడ్డు సింగ్ సార్, మీకేం కాలేదు కదా? ఏంటి అడుగుతున్నావయ్యా? నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి శివ. ఈసారి పెట్టిన ట్రాపులో అసలు నేనే ఇరుక్కుపోయాను. లడ్డు సింగ్ సార్, మీరు అసలు నర్వస్ అవ్వకండి. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఫోను తీయనా లేక తీయొద్దా? తీయనా తీయకుండా వదిలేద్దామా? ఫోన్ తీయండి సార్, లేదంటే మళ్ళీ పోస్ట్ మ్యాన్ వస్తాడు. బాణం వస్తుంది, ఎలాగైతేనే మెసేజ్ వచ్చి చేరుతుంది సార్. ఆ తర్వాత మీరు శివాకి ప్లాన్ గురించి చెప్తారు. ఏదో ఒకటి చేద్దాం సార్. సరేలే, తీస్తానులే. ఈ మెసేజ్ ఏంటో తెలుసుకోవాలిగా. ఓకే. వర్షం వస్తే మెరుపులు మెరుస్తోంది, నేను పరిగెడితే వెలుతురు వస్తోంది. హలో లడ్డు సింగ్, ఎలా ఉన్నారు? అంత పెద్ద రాయి నీ తల మీద పడుంటే నువ్వు ఎలా ఉంటావో చెప్పు. ఎందుకయ్యా పొండు మీద కారాన్ని చల్లుతున్నావు? ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. చెప్పు. ఇప్పుడు ఎక్కడ నిలబడున్నావు? వస్తున్నాను, ఇదిగో వెంటనే వస్తున్నాను. నేను సౌభాగ్యవతి జ్యువెలర్స్ ముందే నుంచి మాట్లాడుతున్నాను. సౌభాగ్యవంతుల పేర్లన్నీ నువ్వు వాడుకో. అసలు దుర్భాగ్యవంతుడు ఎవడంటే అది నేనే కదా. వస్తానురా, ఇదిగో వస్తూ ఉన్నాను. Ay. ఎప్పుడు ఎలా ఉన్నావురా? అద్భుతమైన కేసు. లడ్డు సింగ్ కూడా చాలా వేగమైన వాణ్ణే. ఇక మీరు తప్పించుకునే మార్గమే లేదు అంకుల్. తప్పు చేస్తానని చెప్పి మర్యాదగా లొంగిపోండి. నువ్వు నా దగ్గరికి రాకో,
నువ్వు కొంచెం దూరంగానే ఉండు. ఎప్పుడు నా దారికి అడ్డు రావడమే నీ పనిగా మారిపోయింది. నేను లడ్డు సింగ్ మీద పగ తీర్చుకుందామని వచ్చాను. నేను నీకోసం రాలేదు చిన్నపిల్లాడా. మాటికి అదే డైలాగ్ చెప్తే లాగ్ అంటారు అంకుల్. పిల్లాడని మాత్రం చెప్పకండి. పరిగెత్తేటప్పుడు కంటికి కనపడడం లేదే, ఏం చేద్దాం? తను ఫాస్ట్ గా పరిగెత్తేటప్పుడు షూలో లైట్లు వెలుగుతున్నాయి. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. అంకుల్ ఇక చాలా ఆపేద్దాం. ఇలా ఊరికే గొడవ పడ్డం బాగుండదు అంకుల్. లేదు, నేను ఓడిపోను. వర్షం వస్తే మెరుపులు మెరుస్తోంది, నేను పరిగెడితే వెలుతురు వస్తోంది. ఒక చిన్న పిల్లాడి దగ్గర దెబ్బలు తిని నేను ఓడిపోను. వర్షం వస్తే అది ఏది ఇప్పుడు పరిగెత్తరా చూద్దాం. అంతేకాదు నేను నిన్ను ఎలా పట్టుకుంటానో కూడా చూడు. వినురా, ఇప్పుడు నేను అందరితో చెప్తాను చాలా ముఖ్యమైన విషయం. లడ్డూ సింగ్ ఇంకా కూడా చాలా వేగంగానే ఉన్నాడు అని. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.